వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకోజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణ నేతృత్వంలో భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దేవస్థానం అధికారులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని స్వామివారికి వేకువజాము నుండి కూడా విశేషమైనటువంటి అభిషేకములు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఎవరైతే స్వామివారి నమస్కారం చేసుకుంటారో శీఘ్రకాలంలోనే వారి కోరిక నెరవేరుతుందని, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం కలుగుతుందని నానుడి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రభా కటాక్షంలో పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే నిన్నటి రోజు 6వ తారీఖున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య కమిటీ ఆధ్వర్యంలోని మరియు దేవస్థాన ఆధ్వర్యంలోనూ కూడా స్వామివారి కళ్యాణం జరిగింది. అలాగే ఈ రోజు 11 గంటలకి విశేష మహాన్నదాన కార్యక్రమం జరుగుతోంది. తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు అన్నింటికీ పరిష్కార మార్గం చూపడానికి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు గ్రామాలు, మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో ప్రజలు, రైతులు వారి సమస్యలను అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు. భూ రికార్డులకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు పరిశీలించుకున్న తర్వాత ప్రజల నుంచి ఆమోదపత్రం కూడా తీసుకుంటారన్నారు. గ్రామ సభల్లో రెవెన్యూ సిబ్బంది అర్జీలకు స్వీకరించి ఫిర్యాదుదారునికి రసీదు ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు. పెద్ద గ్రామాలు, మండలాలలో 2 రోజులకు పైగా గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరిగేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో రెవెన్యూ సదస్సులు అనేది ఒక భాగంగా గ్రామీణ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి టైంలో సర్వే ప్రారంభించడం జరిగింది. ఆ సర్వే ఏదో కొంత మాత్రమే జరిగింది కానీ పూర్తి స్థాయిలో సర్వే జరగలే. ఆ జరిగిన సర్వేలలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని ప్రజల నుంచి కంప్లైంట్ ఉంటుంది. ఆ కారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన రాళ్లకు, పాస్బుక్లకు, ఆయన్నిచ్చే ఫారాలకు అన్నిటి మీద తెలుగుదేశం మన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడము, ఇవన్నీ కేవలము అధికార కాంక్షతో ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సర్వేని అంతా రద్దు చేసి
మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలోనూ కూడా జరుగుతాయి. ఆ గ్రామంలో ఉండబడిన ప్రజలందరూ కూడా వారికి ఉండబడిన పాస్బుక్లకు సంబంధించో, లేదు రిజిస్ట్రేషన్లో సంబంధించో, లేదు రికార్డులలో భూమి ఎక్కువగా ఉండి తక్కువ పడిందనో, ఈ మాదిరిగా ఎన్నో రకాలైన సమస్యలకు పరిష్కారం కోసము రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మా గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు జరుగుతుంది. అదే మాదిరిగా అన్ని మండలాల్లో కూడా అన్ని టౌను, మూడంపల్లె, ప్రొద్దుటూరు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు వారికి చాలా కాలం నుంచి ఉండబడిన ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలు భూమి తక్కువ ఉందని కానీ, లేదో సర్వే నెంబర్ పొరపాటు పడిందని కానీ, లేదో సబ్ డివిజన్ కాలేదని కానీ, రకరకాలైన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు సమస్యలు ఉంటున్నాయి. అయితే ఈ విఆర్ఓలు, ఈ తహసీల్దార్ వ్యవస్థలు ఎంతకాలం ఎంత పని చేసినా కూడా ఈ పూర్తిగా పరిష్కారం కాలే గ్రామీణ ప్రాంతాల్లో. ఆ కారణంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం పాత సర్వేనంతా రద్దు చేసి కొత్తగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళ ఇబ్బందులన్నీ అక్కడికక్కడే పరిష్కారమైన దానికోసం ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయి. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటారంటే, మీ గ్రామానికి అందరు అధికారులు వచ్చుతారు. విఆర్ఓ కాడ నుంచి, తహసీల్దార్ కాడ నుంచి, ఆర్డీఓ అధికారి కాడ నుంచి, సర్వేయర్ మొత్తం అధికారులు అందరూ మీ దగ్గర ఉంటారు. మీకు చాలా కాలం నుంచి ఉండబడిన మీ సమస్యల పరిష్కారం కోసము అక్కడ మీరు వాళ్ళ దృష్టికి తీసుకురండి. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు గట్టిగా పట్టుబట్టండి. అన్ని రకాల సమస్యలకు అక్కడికక్కడనే ఈరోజే పరిష్కారం అయ్యేటికి కొన్ని ఉంటాయి, లేదు కొంత రికార్డ్స్ చూడాల్సిన పరిస్థితుల్లో ఉండబడిన సమస్యలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక వారం రోజుల్లో సమస్యలకు పరిష్కారం కనుగొనే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు పూర్తిగా ప్రజలందరూ వినియోగించుకోవాలని. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలించి రక్తం ఇస్తున్న ఉద్యోగులు ఏ విభాగాలకు చెందినవారో అడిగి తెలుసుకున్నారు. రక్తదానం చేసిన వారికి స్వయంగా సర్టిఫికెట్లు, ఫ్రూట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణను ప్రారంభించినట్లు తెలిపారు. It is very good cause, noble cause. అందువల్ల నష్టం జరగదు. అసలు బ్లడ్ ఇస్తేనే చాలా మంచిది. మళ్ళీ ఇప్పుడు వెంటనే రీజనరేట్ అవుతుంది. దిస్ విల్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. అంటే ఒక ఇనిషియేటివ్ మళ్ళీ పక్కన వారిని కూడా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసినందుకు ఎక్కువ మంది మన ఎంప్లాయీస్, స్టాఫ్ వచ్చి డొనేట్ చేస్తే కూడా
ఇన్స్పైరింగ్గా ఉంటుంది. యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,782 మంది భక్తులు దర్శించుకోగా 26,057 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలి. సచివాలయ సిబ్బందికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్లు వచ్చినట్లు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.